సో గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్నది అమీర్బాద్ దర్గా బయటి భాగం అయితే చూపిస్తున్నాను. బయటి వ్యూ ఎట్లయితే ఉంటుంది. సో లోపల ఎలా ఉన్నదో మనం చూద్దాము. హలో గాయస్, మన కడపలోని అమీర్పీర్ దర్గాకి రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు చూస్తున్నది అమీర్పీర్ దర్గా లోపలి భాగము. దాని పక్కన ఉన్నవి సమాధులు. ఈ యొక్క బంధువులు అయితే సమాధులు అయితే చూస్తున్నారు కదా, లోపల ఎలా ఉన్నాయని మొత్తం అయితే చూపిస్తాను. పదండి లోపలికి. అలానే వెళ్తే ఆ సైడ్ నుంచి చూస్తే మనకు కీ అయితే వేయడంతో జరిగింది. సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి అమీర్పీర్ దర్గా సమాధి అయితే లోపలైతే ఉంది. చూడండి ఎట్లా ఉందో వ్యూ పాయింట్ వచ్చేసి మనకు. సో అక్కడ మనకు కానుకలకు సంబంధించిన బాక్సులు కూడా ఉన్నాయి ఇక్కడ. అంతేకాకుండా పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. భాగంలో వచ్చేసి కార్లు కానీ బైకులు కానీ ఆ విధంగా పార్కింగ్ చేసుకోవాలి. సో అక్కడ మన అమీర్పీర్ దర్గా బయటి భాగం వ్యూ వచ్చేసి ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి కడపలోని అత్యంత ముఖ్యమైన ఆకర్షమైనది. సో ఇది వచ్చేసి 300 ఏళ్ల నాటి దర్గాలను సందర్శిస్తారు. అంతేకాకుండా ఇది శాంతిని కోరే భక్తులను ఆకర్షిస్తుంది. అమీర్పీర్ దర్గా ఇది శాంతిని కోరే భక్తులను ఆకర్షిస్తూ పవిత్రమైన పురుషులను ఫిరుల్లా హుసేన్ మరియు అర్ఫిల్లా హుసేన్ను ఇక్కడ ఖననం చేయబడ్డారు. అంతేకాకుండా ఏమి ఆశించాలి అనేది చాలామంది సందర్శకులు ఈ ఆలయాన్ని అత్యంత ప్రశాంతంగా అనుభవించడానికి. అంతేకాకుండా ఇక్కడ కనిపించే సమాధులు వచ్చేసి వాళ్ళ అమీర్పీర్ దర్గా యొక్క లేడీస్ వాళ్ళ యొక్క సమాధులు. సో అట్లానే మనం ముందుకు వెళ్తే ఇక్కడ నమాజ్ చదువుకోవడానికి దర్గా అయితే ఉంది. సో ఇక్కడ కనిపించే దర్గా వచ్చేసి ముందు మనం నమాజ్ చదువుకోవడానికి వెళ్ళడానికి ముందు అక్కడ ఒకటి గమనిస్తే ఆ కారు వెనుకలో ఉన్న ఒకటి వచ్చేసి అది ఒక ఫంక్షన్ హాల్ మాదిరి. సో ఇక్కడ వీళ్ళకు తెలంగాణ జరిగిన సమావేశాలలో వాళ్ళు అక్కడ సందేశించి అక్కడ యొక్క వాళ్ళు తినడానికి సంబంధించిన హాల్ అయితే ఒక ఉంది పెద్దది. సో చూస్తున్నారు కదా ఇలా ఉండే చుట్టూ భాగం వచ్చేసి మనకు. సో అక్కడ కనిపించే వ్యక్తి మీరు దర్గా అయితే చూపిస్తాను మొత్తము. సో దర్గా వచ్చేసి బయటి భాగం అయితే ఈ విధంగా ఉంది. సో టైమింగ్ వచ్చేసి ఏ పూట ఏం గడియ చేయాలనేది మనకు ఆ బోర్డులో మెసేజ్ చేయడంతో జరిగింది. సో అంతేకాకుండా మీరు కనిపిస్తుంది కదా ఇక్కడ డోరు. సో లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో చూడండి. సో ఎంత ప్రశాంతమైన ప్రదేశం అయితే ఉంది చూడండి లోపల. సో మొత్తం ఇక్కడ నమాజ్ చేసుకోవడానికి సంబంధించిన ఆవరణం అది. సో ముందు నమాజ్ చదువుకోవడానికి ముందుకు వెళ్ళవలసిన ముందు తీసుకున్న చర్యలు ఏంటంటే ఇక్కడ మొత్తం వాళ్ళు వాళ్ళకు కలుపుకొని లోపలికి వెళ్ళాలి. సో ఈ వాటర్ ద్వారా. సో బయట అయితే అట్లా ఉంటుంది. సో అట్లానే మనం ముందుకు వెళ్ళేస్తే ఈ దర్గా యొక్క టైమింగ్ వచ్చేసి ఈ దర్గా శనివారం నుండి గురువారం వరకు ఉదయం 5 నుండి 10 గంటల వరకు, మన సాయంత్రం 5 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటుంది. శుక్రవారం ఇది 12:30 నుంచి 3 వరకు తెరిచే ఉంటుంది.